అక్రమంగా మద్యం తరలిస్తున్న వాహనాన్ని పట్టుకున్న బ్లూ కోట్ పోలీస్. జైపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎక్సైజ్ శాఖ అధికారులు అక్రమంగా మద్యం తరలిస్తున్న వాహనాన్ని పట్టుకున్న బ్లూ కోట్ పోలీస్. జైపూర్ పోలీస్ స్టేషన్ పరిధి ఎస్ఐ నాగరాజు ఆధ్వర్యంలో ఎక్సైజ్ శాఖ కానిస్టేబుల్ ప్రసాద్, మహేష్ సంయుక్తంగా పనిచేస్తూ అక్రమ మద్యం వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ వాహనంలోని మద్యం ఇందారం నీలిమా వైన్స్ నుండి టేకుమట్ల పరిధిలోని సంబంధిత బెల్ షాప్లకు అక్రమంగా తరలిస్తున్నట్లుగా డ్రైవర్లు ఎస్ఐ నాగరాజు విచారణలో చెప్పుకొచ్చారు. ఈ మద్యం విలువ సుమారు 40 నుంచి 50 వేల వరకు ఉంటుందని ఎక్సైజ్ శాఖ అధికారులు అంచనా వేశారు. ఎక్సైజ్ అధికారులు వాహనాన్ని స్వాధీనం చేసుకుని మంచిర్యాల జిల్లా పరిధిలోని ఎక్సైజ్ శాఖ కార్యాలయానికి తీసుకెళ్లారు. మధ్యగా సార్ ఫెసిలిటీ చెప్పారు కానీ సార్ సరిపోతే రండి. అదే సేవూరు మీకు మంచిగా ఇందారంలో తీసుకొని వెళ్ళిపోతున్నాం. ఎవరన్నా గైడ్ ఉన్నారా నీకు? అలా నేను పడ్డారా? ఏ ఊరు తీసుకోపోతున్నాం బాబు? అలాగే దెబ్బలేదు. మంచిగా చెప్పాము. మంచిగా పోలీసులు 3rd డిగ్రీ ఉంటాయి మాకు. ఫస్ట్ మర్యాద, రెండోసారి మర్యాద, మూడోసారి మర్యాద, నాలుగోసారి 3rd డిగ్రీ ఉంటుంది. మరి పోలీసు అంటే పోలీసు లెక్కనే ఉంటాము. మంచిగా చెప్తావా చెప్పవా? మర్యాద అడిగినప్పుడు బాబు నాన్న మంచిగా చెప్పినప్పుడు మంచిగా సార్ ఇది సార్ అని చెప్పు. ఫ్యాక్ట్ చెప్పకుంటే వాళ్ళు మన మంచి 1-2-3 సార్లు మంచిగా అడుగుతాం. 4వ సారి మా భాషలో మేము మాట్లాడతాం. చెప్పండి, ఎవరు పోతారు? ఉన్నారా బాబు? మాకేమి చెప్పినావు అదే చెప్పు. మా దగ్గర విజువల్ ఉంది. వేరే మాట్లాడితే మాత్రం ఎవరు